అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిల చెల్లింపును ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేశారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి వందలాది కోట్ల రూపాయలను ఈరోజు చెక్కుల ద్వారా కూడా అందజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రైతులకు చెక్కుల కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు తాడేపల్లిగూడెం చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయనతో ఒకసారి మాట్లాడిపోయింది. సార్ చెప్పండి, ఎప్పటి నుంచో బకాయిలు చెల్లింపుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రైతులకు అందించారు, ఎట్లా ఉంది? రైతులకి గడిచిన 5 సంవత్సరాల్లో చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆర్బీకే కేంద్రాలు అనేవి రైతు భరోసా కేంద్రాలు కదాయి రైతు బాధ పెట్టే కేంద్రాలుగా తయారు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి వాళ్ళకి సహాయాన్ని అందించలేదు. ఎందుకంటే ఇవాళ రైతు పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో తెలియదు, ఎలా అమ్మాలో తెలియదు, ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కేవలం కొంతమంది లబ్ధి కోసం గత ప్రభుత్వం పనిచేసిన విషయం తెలుసు. ఇవాళ మొత్తం నిద్రలోంచి మెలుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్పుట్ సబ్సిడీలు దీనికి ఇన్సూరెన్స్లు కట్టండి. నువ్వు అసలు చెప్పడానికి నువ్వు 5 సంవత్సరాలు ఏమైనా చేసావా? నువ్వేం చేయకోకుండా ఇవాళ అన్ని అప్పులు గొప్పగా పెట్టి ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 41,500 కోట్లు అప్పు చేసిన ఘనత నీకు దక్కుద్ది. ఆ డబ్బులు ఏం చేసావో తెలియదు. పనికిరాని వాహనాలు, చెత్త వాహనాలు పెట్టి నెలకి కోట్లాది రూపాయలు చెల్లింపులు చెల్లించి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే సూపర్ 6 పథకాల్లో రైతులకు పంట సాయం చేస్తున్న 20,000, ఏడాదికి 20,000 అది కూడా ఉంది. దాన్ని కూడా అమలు చేయాలి. ఎందుకని ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎక్కి ఎన్నాళ్ళు అయింది? ప్రభుత్వాన్ని అమలు చేసే టైం ఏముంది? ఎన్నిసార్లు రైతులు ధాన్యాలు పండించారు, ఎన్ని పంటలు పండి అనేది లేకుండా ఇవాళ ప్రభుత్వం రాగానే ఇవాళ వరదల పాలైన ప్రాంతాలు పర్యటించడం, ఆ రైతులు నష్టపరిహారం అందించడంలో బాధ్యత తీసుకున్నారు ఇవాళ. అదేవిధంగా రైతులకు పాత బకాయిలు 1,600 కోట్లు చెల్లిస్తూ ఉన్నారు. రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఏ రకంగా మరి దీన్ని ఎదురు తీసుకెళ్లాలో నీకు కళ్ళు మూసుకుపోయి నీకు ఏం తెలియదు కాబట్టి నువ్వు ఏం మాట్లాడతావు నీకు తెలియదు. అధికారం పోగొట్టుకుని ఫ్లక్చువేషన్లో మైండ్ పనిచేయక అతను ఏదో మాట్లాడుతుంటే దాన్ని పెద్దగా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఇవాళ రైతుకి ఎప్పుడు ఇవ్వాలి? కనీసం 6 నెలలు, సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు అంటే నువ్వు అడుగు. 2 నెలల్లో నువ్వు అన్నీ ఎలా ఇవ్వగలవు? ఏ రకంగా ఇస్తావు? నువ్వు ఎంత ఇచ్చావు? నువ్వు రైతులకి ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చావు చెప్పాలి. దాదాపుగా 14-19 వరకు 25,000 ట్రాక్టర్లని సబ్సిడీలో ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ మీరు వచ్చిన తర్వాత 3,500 ట్రాక్టర్లు ఇచ్చారు రాష్ట్రం మొత్తం మీద. సిగ్గుమాలిన మాటలో డ్రిప్ ఇరిగేషన్ తీశారు, రైతుని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఏ మిల్లుకి వెళ్ళినా తడిసిపోయిన ధాన్యం 25,000 కట్ చేసుకుంటే 30,000 కట్ చేసుకుని లూటీ చేశారు రైతుని. ఇంకా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మొత్తం నిధులు ఉన్న మాజీ ముఖ్యమంత్రికి మాట్లాడే అర్హత లేదని నేను తెలియజేస్తూ ఉన్నా. అంటే ఆయన పదే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిరోజు కూడా ఏదో ఒక కామెంట్ చేస్తూ విమర్శిస్తూ ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గాడి తప్పని ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన పదే చెప్తున్నారు. దాని మీద ప్రజాస్వామ్యం గాడి తప్పలు ఆయన మైండ్ తప్పింది, అది చెప్పండి. ఇది మొత్తంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే రైతుల్ని గత ప్రభుత్వం మోసం చేసింది, వాళ్ళని నిర్లక్ష్యానికి గురి చేసింది. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి కాబట్టి ముందుగా వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించడం, ఖచ్చితంగా రైతు క్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం మాది కాబట్టి ఖచ్చితంగా రైతులు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైసీపీ నాయకులు కానీ ఏం మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి హామీలో కూడా చెప్తున్న పరిస్థితి. స్టండితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.